హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హిమంత్. ఈరోజు మనం మలయాళంలో రీసెంట్‌గా రిలీజ్ అయిన 'దావీద్' మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేదైనా మూవీ సజెషన్ కావాలనుకుంటే కామెంట్స్‌లో మాకు చెప్పండి. ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే 2010 ఫోర్ట్ కొచ్చిలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆషిక్ అబు తనే మన హీరో. తను ఒక అతన్ని రక్తం వచ్చేంతలా చావగొడుతుంటే అందరూ తన్ని ఆపేకి గట్టిగా అరుస్తుంటారు. ఇక్కడ స్టోరీ 14 సంవత్సరాల ముందుకు వెళ్ళి 2024 సబ్బర్బన్ కొచ్చిలో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అబుకి పెళ్ళయ్యి ఒక కూతురు కూడా ఉంటుంది. తన భార్య పేరు షిరిన్, కూతురు పేరు కుంచి. కుంచికి అబు అంటే చాలా ఇష్టం. తను ఏ విషయంలో అయినా అబుని తలుచుకుంటూ మా నాన్న అయితే ఇలా చేస్తాడు, తన ఒక హీరో అని తన ఫ్రెండ్స్ అందరికీ గొప్పలు చెప్తూ ఉంటుంది. వాళ్ళ టీచర్ క్లాస్లో ఏం స్టోరీ చెప్తున్నా ఆ స్టోరీలో హీరోగా అబునే ఊహించుకుంటూ ఉంటుంది. కానీ అబు రియల్ లైఫ్లో దానికి ఫుల్ ఆపోజిట్. ఏం పని చేయకుండా ఎప్పుడూ తినడం పడుకోవడం మాత్రమే చేస్తూ ఉంటాడు. కానీ భార్యతో కూతురుతో మాత్రం చాలా ప్రేమగా ఉంటాడు. అందుకే కుంజీకి అబు అంటే చాలా ఇష్టం. అబు ఏం పని చేయకపోయేసరికి తన భార్య షెరినే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో క్లీనింగ్ పనికి వెళ్తూ ఉంటుంది. తన అబ్బుని పనికి పంపించాలి అని తన మీద అప్పుడప్పుడు అరుస్తూ ఉంటుంది. అబ్బు కూడా విన్నట్టు నటిస్తూ ఉంటాడు, కానీ పనికి మాత్రం పోడు. షెరిన్కి అబ్బు పనికి వెళ్ళినందుకు బాధగా ఉన్నా తనంటే చాలా ప్రేమ. అందుకే ఎంత కష్టం వచ్చినా తనే చూసుకుంటూ భర్తనే కూతురుని ఉన్నంతలో బాగా చూసుకుంటూ ఉంటుంది. కబీర్ తన అబుకి మామే వరుస అవుతాడు. తను కూడా సేమ్ అబులాగే ఏం పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. కబీర్ అబ్బు ఇద్దరు అప్పుడప్పుడు చేపలు పట్టుకొని వాటిని అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళతో అప్పుడప్పుడు కుంచి కూడా వెళ్తుంటుంది. అబు షెరిన్ కోసం పని చేయకపోగా అప్పుడప్పుడు నష్టం కూడా చేస్తుంటాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒకరోజు షెరిన్ అబుతో మాట్లాడుతూ బ్యూటీ పార్లర్కి వెళ్ళి పప్పాయ ఫేషియల్ చేయించుకుంటా, 1500 రూపాయలు ఖర్చు అవుతుంది అంటుంది. దానికి అబు అంత ఖర్చు ఎందుకులే అని పప్పాయని చెట్ల నుంచి తెంపేకి ట్రై చేస్తున్నప్పుడు వేలికి దెబ్బ తగిలి హాస్పిటల్లో 2500 రూపాయలు ఖర్చు అవుతుంది. తనకు హెల్ప్ చేద్దామనుకున్న ప్రతిసారి ఇలాగే అవుతూ ఉంటుంది. వైటస్ తన వర్కర్స్ని అలాగే బౌన్సర్స్ని ఈవెంట్కి పంపిస్తూ ఉంటాడు. షెరిన్కి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇప్పించింది కూడా తనే. అబు కూడా అప్పుడప్పుడు బౌన్సర్గా వెళ్తుంటాడు. అది కూడా ఎవరైనా ఒక సెలబ్రిటీ ఈవెంట్కి వచ్చినప్పుడు మాత్రమే. ఎందుకంటే తను వాళ్ళతో ఫోటో దిగితే తన కూతురు ఆ ఫోటోను అందరికీ ప్రౌడ్గా చూపించుకుంటుంది అని. ఒకరోజు ఒక ఈవెంట్కి ఫీమేల్ సెలబ్రిటీ వచ్చేసరికి అబు బౌన్సర్గా ఆ ఈవెంట్కి వస్తాడు. క్రౌడ్లో ఉన్న చాలామంది తనతో ఫోటో దిగాలి అని మీదికి వస్తారు. అబు వాళ్ళని ఆపేకి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు తనకు దెబ్బ తగిలిన వేలు పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తారు. దానికి తన కోపం వచ్చి అందరిని చావగొట్టి సెలబ్రిటీని సేఫ్గా లోపలికి పంపిస్తాడు. వైటస్ గొడవ గురించి తెలుసుకొని ఇంకోసారి గొడవ చేయొద్దు అని అబుని తిడతాడు. అబు ఆ సెలబ్రిటీతో ఫోటో దిగి తన కూతురు చూపిస్తాడు. అది తన వాళ్ళ క్లాస్లో ఉన్న అందరికి చూపిస్తూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. సైన్యుల్ అహ్మదవ్ తను టర్కీ దేశానికి చెందిన ఒక బాక్సర్. తను చాలా అంటే చాలా డేంజరస్. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, తను ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో 18 మ్యాచ్లు ఆడితే తన అపోనెంట్స్ అందరూ నాకౌట్ చేసి 5th రౌండ్ అయ్యే లోపే మ్యాచ్ల్ని ముగిచేసింటాడు. నిజానికి ఆ ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో 12 రౌండ్స్ ఉంటాయి. తను కొట్టే ప్రతి పంచికి అవతల ఫేసు పూర్తిగా మారిపోతూ ఉంటుంది. అబు ఇలా అప్పుడప్పుడు పనికి వెళ్తే చాలా కష్టం అని షెరిన్ తన్ని రోజు పనికి వెళ్ళాలా చేయడం కోసం కబీర్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమంటుంది. దాన్ని కబీర్ అబుతో మాట్లాడి పనికి వెళ్ళేకి ఒప్పిస్తాడు. కానీ అబు పనికి వెళ్తాను ఒప్పుకుంది ఒక సెలబ్రిటీ వస్తున్నందువల్ల. ఆ సెలబ్రిటీ మరెవరో కాదు, అహ్మదవ్. తన లవర్తో కలిసి వెకేషన్ కోసం కేరళ వచ్చింటాడు. అందుకు కేరళ స్పోర్ట్స్ కమిటీ వాళ్ళు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి తన్ని పిలుస్తారు. అహ్మదవ్ వాళ్ళందరినీ చూసి కేరళలో బాక్సింగ్కి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈవెంట్లో ఉన్న ఆడియన్స్ అందరూ క్వశ్చన్ అడుగుతుంటే అహ్మదవ్ వాటికి ఆన్సర్లు ఇస్తూ తను బాక్సింగ్ ఎలా ప్రాక్టీస్ చేస్తాడు అని అందరికి చూపిస్తాడు. ఒకరు తన క్వశ్చన్ అడుగుతూ మీ అపోనెంట్ మీకు భయపడుతున్నాడన్న విషయం మీకు ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు. దానికి తను మాట్లాడుతూ నేను పనిచేసేటప్పుడు తన కళ్ళు బ్లింక్ చేస్తాడు అంటూ ప్రాక్టికల్గా చూపించాలి అని స్టేజ్ మీద ఉన్న మన బౌన్సర్ అబ్బుని పిలుస్తాడు. అహ్మదవ్ అబ్బుని భయపెట్టడం కోసం పనిచేసినట్టు యాక్ట్ చేస్తాడు. కానీ అబ్బు ఏమాత్రం భయపడకుండా కళ్ళు కనీసం బ్లింక్ కూడా చేయడు. దానికి ఆడియన్స్ అందరూ షాక్ అయిపోయి అహ్మదవ్ ఒక బాక్సరేనా అనుకుంటారు. దానికి తను ప్రెస్టేజ్ పోకూడదు అని అబ్బు నిజంగానే కొట్టి తన కళ్ళు బ్లింక్ చేసేలా చేస్తాడు. దానికి ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొడతారు. దానికి అబ్బు అవమానంగా ఫీల్ అయ్యి తన మొహం మీద ఒక దెబ్బ గట్టిగా ఇస్తాడు. ఆ ఒక్క దెబ్బకే ఇంటర్నేషనల్ బాక్సర్ నాకౌట్ అయిపోతాడు. దాంతో ఆ వీడియో పెద్ద హల్చల్ అయిపోయి ఏ ఛానల్లో చూసినా న్యూస్లో చూసినా అదే వీడియో ప్లే చేస్తూ ఉంటారు. అబు మళ్ళీ గొడవ పెట్టినందుకు వైటస్ తన మీద సీరియస్ అయ్యి ఇంకోసారి జాబ్ కోసం నాకు ఫోన్ చేయొద్దు అని తిట్టి పంపించేస్తాడు. న్యూస్ వాళ్ళు అబ్బుని వెతుక్కుంటూ వాళ్ళ ఏరియాకే వచ్చేస్తారు. అబు కూతురు మీడియాతో మాట్లాడుతూ మా నాన్న ఒక హీరో, తనకెదురొచ్చిన అందరిని అలాగ కొడతాడు అని గర్వంగా చెప్పుకుంటుంది. ఆ ఒక్క వీడియో వల్ల అహ్మదవ్ 10 సంవత్సరాల బాక్సింగ్ కెరియర్ రిస్క్లో పడుతుంది. దానికి తనకు చాలా కోపం వచ్చి అబ్బుని ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాడు. అందుకు తన మీద కేసు పెట్టి వాళ్ళ ఏరియాలో ఉన్న సీఐతో తను అరెస్ట్ చేపిస్తాడు. ఆ సీఐకి అబ్బు తెలుసు. అందుకు తనతో మాట్లాడుతూ
ఇలాంటి గొడవలు ఎందుకు ఇరుక్కున్నావని తిడతాడు. ఆ వీడియో వల్ల టర్కిష్ ప్రజలు కూడా అహ్మదవ్కి ఆపోజిట్ అయ్యి మన దేశం పరువు తీసావని తన మీద కోపడతారు. తనకి ఇంకో దారి లేక ఈ విషయం ఆస్ట్రేలియాను తెలుసుకోవాలి అని తన మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాడు. దానికి సీఏ అబూని వదిలేసి ఈ విషయంలో కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండు అని తనతో బాక్సింగ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎలాగుందో తనకు చూపిస్తాడు. ఆ ఫోటోలు చూసిన అబూ కబీర్ ఇద్దరు షాక్ అయిపోతారు. అబ్బు ఈ టెన్షన్ నుంచి బయటపడాలి అని ఆ రాత్రి ఇంటికి వెళ్లకుండా కబీర్తో కలిసి బయట ఫుల్గా తాగి పడిపోతాడు. అహ్మదవ్ తన పోయిన పరువును తిరిగి తెచ్చుకోవడం కోసం మరుసటి రోజు పొద్దున్నే అబూని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికే వస్తాడు. ఈ విషయం అబూ తెలుసుకొని త్వరగా ఇంటికి వస్తాడు. అహ్మద్ తనతో మాట్లాడుతూ, నీకు నాతో ఫైట్ చేసే దమ్ముంటే బాక్సింగ్కి సిద్ధమవ్వు, మనిద్దరం కలిసి ఒక ఫైట్ చేద్దాం అంటాడు. అబూకి ఇంగ్లీష్ రాదు. తను చెప్పిన మాటలు కుంచి అర్థం చేసుకొని మా నాన్న ఫైట్ చేస్తాడు అని గర్వంగా చెప్తుంది. దానికి తను మాట్లాడుతూ, మీ నాన్న బహుశా రింగు నుంచి ప్రాణాలతో బయటికి రాకపోవచ్చు, ఈ విషయం మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పు అంటాడు. దానికి కుంజి చాలా టెన్షన్ అయిపోయి వాళ్ళ నాన్నకి విషయం చెప్తుంది. అహ్మదవ్ ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ, నేను తనకి ఆఫర్ ఇచ్చాను, తను నాతో ఫైట్ చేసి గెలిస్తే 8 కోట్ల రూపాయలు ఇస్తా అంటాడు. దాంతో ప్రెస్ వాళ్ళందరూ అబూ ఏం సమాధానం చెప్తాడో అని తన ఇంటి దగ్గర వెయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అబూకి ఫైట్ చేయడం ఇష్టం లేక నేను ఫైట్ చేయను అని ప్రెస్ వాళ్ళతో చెప్తాడు. షరణ్కి బాక్సింగ్ గురించి ఏం తెలియక ఆ డబ్బు మనం గెలుచుకుంటే మన జీవితాలు మారిపోతాయి, ఫైట్ చేయొచ్చు కదా అని అబూతో అంటుంది. దానికి తను మాట్లాడుతూ, దాంట్లో మనం గెలిస్తేనే డబ్బులు వస్తాయి, ఓడిపోతే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది అంటాడు. రాఘవన్ ఆయన ఒక బాక్సింగ్ కోచ్, కోడ్లో ఉండే చాలా మందికి బాక్సింగ్ నేర్పిస్తూ ఉంటాడు. ఆయన అబూ వీడియోని చూసి తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతూ, మనకిది మంచి అవకాశం, నువ్వు తనతో ఫైట్ చేసి గెలిస్తే ఇండియాలో బాక్సింగ్ ఉన్న గుర్తింపు పెరుగుతుంది, అలాగే కేరళలో చాలామంది బాక్సర్స్ పుట్టుకొని వస్తారు అని చెప్తాడు. కానీ అబూకి బాక్సింగ్ చేయడం ఇష్టం లేక రాఘవన్ చెప్పిన దానికి ఒప్పుకోడు. రోజులు గడిచే కొద్దీ అబూకి పాజిటివ్గా ఉన్న ఆ వీడియోని న్యూస్ ఛానల్స్ అన్నీ కలిసి నీడు చేయడం స్టార్ట్ చేస్తాయి. వాళ్ళు ఆడియన్స్కి అబూ ఒక రౌడీ, తను పనిచేయడం కోసం వెళ్ళిన ప్రతి చోట అందరినీ కొడుతుంటాడు అని ఫీమేల్ సెలబ్రిటీ వచ్చినప్పుడు జరిగిన గొడవని అందరికీ చూపిస్తారు. దాన్ని చూసిన ఆడియన్స్ అందరూ తన ఒక రౌడీ అని నమ్మడం స్టార్ట్ చేస్తారు. అబూ ఆ న్యూస్ చూసి ఇది ఎటు పడితే అటు పోతోంది అని చాలా ఫీల్ అవుతాడు. కానీ బాక్సింగ్ మాత్రం చేయకూడదు అని దాన్ని పట్టించుకోడు. అబూ చేసిన పనికి అందరూ వైటర్స్ని తిడుతూ, అతను నీ కిందే పనిచేశాడు కదా, నువ్వే దీనంతటి కారణం అంటారు. దానికి వైటర్స్ తనకి అబూకి సంబంధం లేకుండా చేసుకోవాలి అని షెరిన్ జాబ్ని పీకించేసి నీ మొగుడి అహంకారం వల్లే నీ జాబ్ పీకేసా అంటాడు. దానికి షెరిన్ కోపంగా మాట్లాడుతూ, నువ్వు ఇప్పించింది ఒక ఉద్యోగం మాత్రమే, ఏదో నా ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వు ఉద్ధరిస్తున్నట్టు కథలు చేయొద్దు అంటూ నాలో శక్తి ఉన్నంత వరకు నేను నా ఫ్యామిలీని చూసుకుంటా అంటుంది. ఇంటికి వచ్చిన షెరిన్ అబూతో మాట్లాడుతూ, నా జాబ్ పోయింది, ఇక నుంచి నేను ఒకదాన్ని ఏం చేయలేను, నువ్వు కూడా ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అని బాధపడుతుంది. దానికి అబూ తన్ని ఓదార్చి నేను కూడా ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అవుతాడు. కుంజీ ఫ్రెండ్స్ అబ్బు గురించి న్యూస్లో చెప్పింది విని మీ నాన్న ఒక రౌడీ అని కుంజీతో అంటారు. దానికి కుంజీ ఫీల్ అయ్యి అబూతో సరిగ్గా మాట్లాడడం మానేస్తుంది. కానీ ఆ విషయాన్ని లోపల దాచుకోలేక అబూతో, నువ్వు ఒక రౌడీనా, అందుకే బాక్సింగ్కి ఒప్పుకోలేదు, నువ్వు హీరో ఏంటే బాక్సింగ్ చేయడం కోసం ఒప్పుకునేవాడివి అంటుంది. దానికి అబూకి కుంజీకి ఏం చెప్పాలో తెలియక తనలో తానే బాధపడుతూ తన భార్య చెప్పుకుంటాడు. అప్పుడు తను ఇంకా చిన్నపిల్ల, తన గురించి ఏం పట్టించుకోవద్దులే అంటుంది. కానీ తను బాధపడుతూ, నేను తన్ని కొట్టింది నన్ను కొట్టడానికి కాదు, జనాలు కొట్టిన క్లాప్స్ వల్ల, జనాలు ఎప్పుడూ నా కోసం మాత్రమే క్లాప్స్ కొట్టేవాళ్ళు, అలాంటి తన కోసం కొట్టేసరికి నా కోపం వచ్చి తన్ని కొట్టే అంటూ తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ 14 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 2010 ఫోర్ట్ కొచ్చిలో స్టార్ట్ అవుతుంది. ఫోర్ట్ కొచ్చిలో ఉన్న క్లబ్ వాళ్ళు ఎవరికి తెలియకుండా ఇల్లీగల్ బాక్సింగ్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మెయిన్ బాక్సర్ మరెవరో కాదు, మన అబూనే. తనకి చాలా కోపం ఎక్కువ. అందుకు తనతో ఎవరు ఫైట్ దిగినా ఓడించడం కాదు, నాకౌట్ చేసి పడేస్తుంటాడు. అసలు తను ఓటమంటే ఏంటో తెలియని ఒక బాక్సర్. తన మీద ఎవరు బెట్టు వేసినా గెలవకుండా ఉండరు. షింజ్ తను ఒక ప్రొఫెషనల్ బాక్సర్. నెక్స్ట్ వీక్ తనకి నేషనల్స్ ఉంటాయి, దాంట్లో పార్టిసిపేట్ చేస్తే తన జీవితమే మారిపోతుంది. కానీ ఇప్పుడు తనకు వచ్చిన డబ్బులు అవసరం పడి తన ఫ్రెండ్ అడుగుతాడు. దానికి తన క్లబ్కి పిలుచుకొని వచ్చి అబ్బుని ఓడించు, నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు దొరుకుతాయి అని చెప్తాడు. తనకు అక్కడ ఫైట్ చేయడం అసలు ఇష్టం ఉండదు, కానీ అవసరానికి డబ్బులు కావాలి అని ఫైట్ చేస్తాడు. షింజ్ ప్రొఫెషనల్ బాక్సర్ కావడం వల్ల అబ్బు కోపాన్ని మొత్తం తనకు అడ్వాంటేజ్గా మార్చుకొని తన్ని ఓడిస్తాడు. అబ్బు ఫస్ట్ టైం ఓడిపోయేసరికి తట్టుకోలేకపోతాడు. అందుకు తన కోపం పోయేంత వరకు షింజ్ని చావకొడతాడు. ఎంతలా అంటే తనకు రక్తం వస్తున్నా వదలకుండా కొడతాడు. దాన్ని చూసిన తన ఫ్రెండ్స్ అందరూ ఆపు ఆపు అని గట్టిగా అరుస్తారు. కానీ తను మాత్రం ఆపడు. ఇదే మనం స్టార్టింగ్లో చూసిన సీన్. అబ్బు కొట్టిన దెబ్బలకి షింజ్ ఒక కంటి చూపు కోల్పోయి నేషనల్స్కి పోలేకపోతాడు. దాని క్లబ్ వాళ్ళు అబ్బుని క్లబ్ నుంచి పీకేస్తారు. అలాగే తను చేసిన తప్పుకి పోలీసులు తను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. అలా జైలు నుంచి బయటకు వచ్చిన తను అన్నీ మానేసి షరణ్ని పెళ్లి చేసుకుని సబర్బన్ కొచ్చిలో నివసిస్తూ ఉంటాడు. తను బాక్సింగ్ చేయను అని చెప్పింది తనకేమైనా అవుతుందేమో అని కాదు, తన కోపం వల్ల అహ్మదవ్కి ఏం కాకూడదు అని. కానీ ఇప్పుడు తన కూతురు దృష్టిలో తను ఒక రౌడీ, తను దాన్ని మార్చాలి అని బాక్సింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి కూతురుతో భార్యతో చెప్తాడు. దానికి కూతురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
అబు బాక్సింగ్ కోచింగ్ తీసుకోవడం కోసం కోళ్లికోడ్లో ఉండే రాఘవన్ దగ్గరికి బస్సులో బయలుదేరతాడు. అదే బస్సులో ఒక అమ్మాయి వెంట పడుతూ తన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయినా తను చాలా ఓపికగా ఉంటుంది. కానీ అతను తన్ని కొట్టేకి ట్రై చేస్తాడు. దానికి తన కోపం వచ్చి తను నేర్చుకున్న బాక్సింగ్తో తను చావగొడుతుంది. ఆ అమ్మాయి రాఘవన్ స్టూడెంటే. అబు తను చేసింది చూసి షాక్ అయిపోతాడు. కోళ్లికోడ్లో బాక్సింగే ఫేమస్. అక్కడ ఉన్న చాలా మంది రాఘవన్ దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటూ ఉంటారు. ఆయన జీవితం మొత్తం బాక్సింగ్ కోసమే అర్పించేసింటాడు. అందుకు భార్య, ఫ్యామిలీ రెండూ ఉండవు. అబు రాఘవన్ని వచ్చి కలుస్తాడు. రాఘవన్ అబు ఏమాత్రం ఫైట్ చేయగలడో చూద్దామని రింగులోకి రమ్మంటాడు. ఆ రింగు చూడగానే అబుకి తన గతం అంతా గుర్తుకొచ్చి ఒక సెకండ్ భయపడతాడు. కానీ ఆ భయాన్ని జయించి రింగులోకి ఎంటర్ అవుతాడు. ఇద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు రాఘవన్కి అబుకి పవర్ ఉంది, కానీ ఆవేశంతో ఫైట్ చేస్తూ డిఫెన్స్ గురించి అసలు పట్టించుకోవట్లేదు అని తెలుసుకుంటాడు. అందుకు ఆయన తనకు తగ్గట్టు ట్రైనింగ్ మొత్తం సిద్ధం చేస్తాడు. కానీ అబు ప్రాక్టీస్ మొత్తం కోల్పోయింటాడు. తన బాడీలో అసలు స్టామినా అనేది ఉండదు. అబు, అహ్మదవ్ ఇద్దరు ఆ వీడియో వల్ల ట్రెండింగ్లో ఉంటారు. అందుకు బాక్సింగ్ కమిటీ వాళ్ళు తన అడ్వాంటేజ్గా మార్చుకోవాలి అని 45 డేస్లో మ్యాచ్ ఉంటుంది అంటారు. రాఘవన్ దాన్ని అర్థం చేసుకొని అంత తక్కువ టైంలో అబుని ట్రైన్ చేయడం చాలా కష్టమని తెలిసినా ఈ అవకాశం మళ్ళీ రాదు అని దానికి ఒప్పుకొని అబుకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అహ్మదవ్ తన పరువు మొత్తం తిరిగి తెచ్చుకోవాలి అని బాక్సింగ్కి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. అందరూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి బాక్సింగ్ 10 రోజున కండక్ట్ చేయబోతున్నామని అనౌన్స్ చేస్తారు. బాక్సర్లు ఇద్దరు ఎవరిదం ఏంటో చూసుకుందామని రెడీగా ఉంటారు. వాళ్ళ నాన్న రౌడీ అన్నందుకు కుంజి తన క్లాస్మేట్ మీద సీరియస్ అయ్యి ఇంకోసారి మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదని వార్నింగ్ ఇస్తుంది. అబు ట్రైనింగ్ తీసుకోవడం కోసం స్పెషల్ ఫుడ్ ఉండాలి అని రాఘవన్ తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరికి అదే ఫుడ్ ఇస్తూ అబుకి అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఒకరోజు డబ్బులు మొత్తం అయిపోతాయి. దానికి స్పాన్సర్ కోసం వెతుకుతూ శ్యామ్ అనే ఒక అతన్ని వెళ్ళి కలుస్తారు. శ్యామ్కి మన వాళ్ళు ఎవరు బాక్సింగ్ సరిగ్గా చేయరనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అబు సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్లో ఉన్నాడు అని స్పాన్సర్షిప్ చేయడానికి ఒప్పుకుంటాడు. శ్యామ్ అబుతో కాంట్రాక్ట్ మీద సైన్ చేయించుకొని ట్రైనింగ్కి పంపించకుండా తన యాడ్స్కి షూటింగ్ చేయించుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క అహ్మదవ్ ప్రాక్టీస్ మీద ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. దానికి రాఘవన్కి చాలా కోపం వచ్చి శ్యామ్ మీద సీరియస్ అయ్యి అబుకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇంటర్నేషనల్ బాక్సింగ్లో మొత్తం 12 రౌండ్స్ ఉంటాయి. అందులో ఒక్కో రౌండు 3 నిమిషాలు ఉంటుంది. అంటే మొత్తం 36 నిమిషాలు. దానికి రాఘవన్ 36 నిమిషాల పాటు అబు తన స్టామినాని కొంచెం కూడా కోల్పోకూడదు అని తనకు అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇస్తాడు. అలాగే కూబా నుంచి తన ఫ్రెండ్ని పిలిపించి కూబా స్టైల్ బాక్సింగ్ కూడా నేర్పిస్తాడు. ఈ కూబా స్టైల్ బాక్సింగ్ చాలా కష్టం. ఎందుకంటే కాళ్ళు డ్యాన్స్ చేస్తున్నట్టు ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి. ఈ స్టైల్కి స్టామినా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే బాక్సర్లు ఎవ్వరూ ఈ స్టైల్ని వాడరు. అందుకు రాఘవన్ అబుతో దీన్ని ఒక 3 రౌండ్స్లో మాత్రం వాడు అని చెప్తాడు. అబు కూబా స్టైల్ నేర్చుకునేకి చాలా ఇబ్బంది పడతాడు. తను సింజికి చేసిన గాయాలు తను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అందుకు సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోతుంటాడు. రాఘవన్ అబు బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెంచాలి అని కేరళలో ఎంత ఫేమస్ అయిన కలరీ కూడా నేర్పిస్తాడు. కానీ అబు ఏది నేర్చుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. దానికి రాఘవన్కి అసలు తన సమస్య ఏంటి అని ఏం అర్థం కాదు. అహ్మదవ్ మాత్రం ట్రైనింగ్ తీసుకుంటూ తన స్టామినాని ఇంకా పెంచుకుంటూనే ఉంటాడు. ఇదంతా ఇలా ఉంటే షరీన్తో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీ మగుడు చాలా ప్రమాదంలో ఉన్నాడు, ఆ అహ్మదవ్ చాలా డేంజరస్ అని చెప్తూ తన అపోనెంట్స్కి ఏం చేశాడో ఫోటోలు చూపిస్తారు. అవి చూసిన షరీన్ చాలా భయపడిపోయి అబుని కలవాలి అని కబీర్తో కలిసి కోడికి వస్తుంది. అబు తన కూతురిని భార్యను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. షరీన్ తనతో మాట్లాడుతూ నువ్వు ఈ బాక్సింగ్ చేయడం నాకేం ఇష్టం లేదు, వాడు అసలు మంచివాడు కాదు అని అందరూ చెప్తున్నారు అంటుంది. దానికి అబు నువ్వున్నావు కాబట్టి నేను ధైర్యంగా ఈ బాక్సింగ్కి ఒప్పుకున్నా, ఎందుకంటే నాకేం జరిగినా నువ్వు చూసుకుంటావని నమ్మకం అంటాడు. దానికి షరీన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అబు సింజు గురించి ఆలోచిస్తూ బాక్సింగ్ చేస్తున్నప్పుడు తన ఆపోజిట్లో ఉన్నవాడిని అడ్డుకుంటూ ఉంటాడు తప్పితే కొట్టాడు. దానికి రాఘవన్కి చాలా కోపం వచ్చి నీ ప్రాక్టీస్ కోసం ఇక్కడ చాలామంది కష్టపడుతున్నారు, కొంచెమన్నా కాన్సన్ట్రేషన్ చూపించు అని ఫస్ట్ టైం చాలా సీరియస్ అవుతాడు. అబు ఎందుకు ఇలా ఉన్నాడో కబీర్ అర్థం చేసుకొని తనతో సింజుకి సారీ చెప్పిద్దామని తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని తన దగ్గరికి పిలుచుకొని వస్తాడు. సింజు తన జీవితాన్ని మొత్తం కోల్పోయి ఇప్పుడు కార్ గరేజ్లో పనిచేస్తూ ఉంటాడు. అబు తను చేసిన దానికి తనకి సారీ చెప్తాడు. కానీ తన కోపంగా మాట్లాడుతూ నీ వల్ల నా జీవితం మొత్తం నాశనమైంది, నేనెప్పటికీ క్షమించను అంటూ నువ్వు బాక్సింగ్ చేయబోతున్నావు కదా, అహ్మదవ్ని ఒక దెబ్బైనా కొట్టు, అప్పుడు నేను క్షమిస్తా అంటూ నీ బాక్సింగ్కి నేను కూడా వస్తా, నీలో ఎంత దమ్ముందో నాకు చూపించు అంటాడు. అబు తన మాటలను సీరియస్గా తీసుకొని ట్రైనింగ్ సీరియస్గా చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో తన స్టామినా చాలా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని చూసిన రాఘవన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బాక్సింగ్ జరిగే రోజు వస్తుంది. ఆడియన్స్ అందరూ ఎవరు గెలుస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అబు ఫ్యామిలీ అలాగే సింజు ఇద్దరు ఆ కాంపిటీషన్ చూసేకి వస్తారు. ఆడియన్స్ అందరూ అహ్మదవ్ని అబుని చూసి చాలా ఎక్సైట్ అవుతారు. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అబు స్టార్టింగ్లో బాగా నిలబడినా అహ్మదవ్ చేతిలో దెబ్బలు బాగా తింటాడు. అందుకు రౌండ్ 3లో కూబా స్టైల్ వాడి తనకి చుక్కలు చూపిస్తాడు. దానికి అహ్మదవ్కి చాలా కోపం వచ్చి తన కన్నుని డ్యామేజ్ చేస్తాడు. దాంతో తనకి అంత మసమసగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసిన అబు ఫ్యామిలీ చాలా బాధపడతారు. ఇంతవరకు అహ్మదవ్ ఆడిన అన్ని మ్యాచ్లు
5th రౌండ్కే ముగిచ్చేసింటాడు. కానీ అబు మాత్రం 5th రౌండ్ బాగా డిఫెన్స్ చేసుకొని 6th రౌండ్లోకి ఎంటర్ అవుతాడు. రాఘవన్ తను ఇద్దరు ప్లాన్ చేసే తన స్టామినా మొత్తాన్ని అవగొట్టాలి అని ఇంతవరకు డిఫెన్స్ మోడ్లో ఉంటారు. 6th రౌండ్ నుంచి అంతా మారిపోతుంది. అబు తనని కొడుతూ పాయింట్స్ మీద పాయింట్స్ స్కోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆత్మదేవ్ కూడా అలాగే ఫైట్ చేస్తూ అబుని నాకౌట్ చేసేకి ట్రై చేస్తాడు. కానీ అబు నాకౌట్ అవ్వడు. తన స్టామినా చూసిన ఆత్మదేవ్ షాక్ అయిపోయి తను చాలా మారిపోయాడు అని తన స్ట్రాటజీ మొత్తాన్ని మార్చి 11th రౌండ్లో అబుని నాకౌట్ చేస్తాడు. కానీ ఎవరు ఊహించిన విధంగా అబు మళ్ళీ లేచి నిలబడతాడు. అది చూసిన ఆడియన్స్ అలాగే రాఘవన్ ఇద్దరు షాక్ అయిపోతారు. ముఖ్యంగా సింజ్ అయితే అసలు నమ్మలేకపోతాడు. తన స్పాన్సర్ శ్యామ్ అయితే చాలా ఎక్సైట్ అయిపోయి ఇక్కడ నుంచి బాక్సింగ్ నా ఫేవరెట్ స్పోర్ట్స్ అని చెప్తాడు. లాస్ట్ రౌండ్లో ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ జరుగుతుంది. అబు కొడుతున్న దెబ్బలకి అహ్మద్ స్పృహ కోల్పోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ రౌండ్ అయ్యేలోపు నాకౌట్ అవ్వకుండా తాను కాపాడుకుంటాడు. మ్యాచ్ అయ్యేసరికి అహ్మద్ ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేసింటాడు. దీనికి తోడు అబు ఒకసారి కూడా అహ్మద్ను నాకౌట్ చేయలేకపోయింటాడు. దానికి ఆ మ్యాచ్లో అహ్మద్ గెలుస్తాడు. దానికి తను చాలా హ్యాపీ. మ్యాచ్లో ఓడిపోయినా అబు హ్యాపీగానే ఉంటాడు. ఎందుకంటే తనకి ఎన్ని సంవత్సరాలుగా ఉన్న భయం వెళ్ళిపోయినందుకు. తను చేసిన ఫైట్కి రాఘవన్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. తను ఓడిపోయినందుకు తన కూతురు బాధపడుతుంటే ఇది చాలా సహజమని తన కూతురికి అర్థమయ్యేలా చెప్తాడు. తను చేసిన ఫైట్కి షెరిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆడియన్స్ అందరూ అబుకి ఫ్యాన్స్ అయిపోతారు. సెంజి తను చేసిన ఫైట్కి షాక్ అయిపోయి తన్ని క్షమించేస్తాడు. దానికి అబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అహ్మద్ అబుతో మాట్లాడుతూ ప్రొఫెషనల్ బాక్సర్లే నాతో 5th రౌండ్కి మించి ఆడలేకపోయారు. కానీ నువ్వు 12 రౌండ్స్ కంప్లీట్ చేసావంటూ నా దృష్టిలో నువ్వు విన్నర్. నీతో ఫైట్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ తనకి 8 కోట్ల రూపాయల చెక్ ఇస్తాడు. ఆ మాటలు విన్న కుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అబు ఆ డబ్బు నాకొద్దు, నేను ఇదంతా డబ్బు కోసం చేయలేదు అంటాడు. కానీ అహ్మద్ ఆ డబ్బుని కుంచికిచ్చి తను చేసిన ఫైట్కి ఆడియన్స్తో క్లాప్స్ కొట్టిస్తాడు. దానికి అబు అలాగే తన ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పటి నుంచి అబు బాక్సింగ్ అలాగే కంటిన్యూ చేస్తాడు. అలా సంతోషంగా మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ దావీద్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.